నమస్కారం. ఈరోజు మనం భారతదేశం యొక్క కొత్త డేటా రక్షణ చట్టాల గురించి లోతుగా తెలుసుకుందాం. మన డిజిటల్ జీవితాలను మార్చబోయే ఈ కొత్త నిబంధనలేంటో, వాటి కథేంటో విడమర్చి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 2025 నాటికి మన డిజిటల్ ప్రపంచాన్ని, మన ఆన్లైన్ ఉనికిని నిజంగా ఎవరు నియంత్రిస్తారు? ఈ ఒక్క ప్రశ్నతోనే ఈరోజు మన విశ్లేషణ మొదలవుతుంది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా కొత్తగా వచ్చిన డీపీడీపీ రూల్స్ 2025 గురించి, ఆ తర్వాత వీటికి పునాది అయిన డీపీడీపీ యాక్ట్ 2023ని పరిశీలిద్దాం. దీనిపై వినిపిస్తున్న ప్రధాన విమర్శలేంటో కూడా చర్చిద్దాం. చివరగా అసలు ఈ డేటా రక్షణ ప్రయాణం ఎక్కడా, ఎలా మొదలైందో కూడా చూద్దాం. సరే, మరి మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. కొత్త రూల్ బుక్ డీపీడీపీ రూల్స్ 2025. ఇది మన డిజిటల్ ప్రపంచంలో సరికొత్త నిబంధనలను ఎలా సెట్ చేస్తుందో చూద్దాం. అంటే ఈ 2025 రూల్స్ ఏం చేస్తాయంటే, 2023లో వచ్చిన ఆ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని కేవలం కాగితంపై ఉంచకుండా దానికి నిజంగా ప్రాణం పోసి పూర్తిస్థాయిలో ఆచరణలోకి తెస్తాయన్నమాట. ఇదే ఫైనల్ స్టెప్. ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో మనకు ఇద్దరు ముఖ్యమైన వాళ్లుంటారు. ఒకరు డేటా ప్రిన్సిపల్. సింపుల్గా చెప్పాలంటే మన డేటా ఎవరిదైతే ఉందో ఆ వ్యక్తి. ఇక రెండో వాళ్ళు డేటా ఫిడ్యూషరీ. అంటే మన డేటాలు తీసుకుని ప్రాసెస్ చేసేవాళ్లు. అది ఒక కంపెనీ కావచ్చు, లేదా ప్రభుత్వ సంస్థ కూడా కావచ్చు. అయితే ఈ డేటా ఫిడ్యూషరీలకు కొన్ని కొత్త బాధ్యతలొచ్చి చేరాయి. అవేంటంటే, మొదటిది, మన డేటా తీసుకునే ముందు చాలా క్లియర్గా మన పర్మిషన్ తీసుకోవాలి. రెండోది, ఏ పనికోసం డేటా తీసుకున్నారో ఆ పని అయిపోగానే దాన్ని డిలీట్ చేసేయాలి. ఇక మూడోది, ఒకవేళ డేటా ఎప్పుడైనా లీక్ అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు చెప్పాలి. చివరిగా, మనం ఎవరిని సంప్రదించాలో తెలియాలి కదా. అందుకే డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ కాంటాక్ట్ డీటెయిల్స్ను పబ్లిక్గా పెట్టాలి. ఇంతే కాదండోయ్, కొన్ని వర్గాల వారికి ఇంకాస్త ఎక్కువ రక్షణ ఇచ్చారు. ఉదాహరణకి, పిల్లల డేటాను వాడాలంటే వాళ్ల తల్లిదండ్రుల నుండి వెరిఫై చేసిన కన్సెంట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే వికలాంగుల కోసం కూడా స్పెషల్ రూల్స్ ఉన్నాయి. ఇక కొన్ని పెద్ద కంపెనీలుంటాయి కదా, వాటిని సిగ్నిఫికెంట్ డేటా ఫైడ్యూషరీస్ అంటారు. ఎక్కువ డేటా హ్యాండిల్ చేస్తాయి కాబట్టి వాటికి ఇంకా కఠినమైన నియమాలు పెట్టారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ కన్సెంట్ మేనేజర్లనేవాళ్లు ఖచ్చితంగా ఇండియాలోనే ఉండాలి. సరే, ఈ రూల్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ వీటికసలు బేస్ ఏంటి? ఆ పునాది ఎక్కడినుంచొచ్చింది? అదే మన రెండో విభాగం, డీపీడీపీ యాక్ట్ 2023. మన డేటా హక్కులకు ఇదే మూలాధారం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్. మన వ్యక్తిగత డేటాను కాపాడే హక్కు మనకుందని గుర్తించడం, అదే సమయంలో అవసరమైన చట్టబద్ధమైన పనుల కోసం డేటాను వాడేందుకు కూడా ఒక పద్ధతి పెట్టడం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ చట్టం వెనుక ఒక 7 ముఖ్యమైన సూత్రాలున్నాయి. వీటినే కోర్ ప్రిన్సిపల్స్ అంటారు. ఉదాహరణకు, పర్పస్ లిమిటేషన్ తీసుకోండి. అంటే ఏ పని అని చెప్పి మన డేటా తీసుకున్నారో కేవలం దానికే వాడాలి, వేరే వాటికి వాడకూడదు. అలాగే డేటా మినిమైజేషన్ అంటే అవసరానికి మించి ఒక్క బిట్ డేటా కూడా అదనంగా తీసుకోకూడదు. ఇలాంటి సూత్రాలే ఈ చట్టానికి ఆయువుబట్టు. మరి ఈ చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు? దీనికోసం ఒక కొత్త బాడీని ఏర్పాటు చేశారు. దాని పేరే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, లేదా డీపీబీఐ. రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే యాక్షన్ తీసుకునే పవర్ వీళ్లకే ఉంటుంది. ఇక జరిమానాల విషయానికొస్తే చాలా సీరియస్గా ఉంది వ్యవహారం. ఉదాహరణకు, కంపెనీలు సరైన సెక్యూరిటీ పెట్టడంలో ఫెయిల్ అయితే ఎంత ఫైన్ పడుతుందో తెలుసా? గరిష్టంగా ఏకంగా 250 కోట్ల రూపాయలు. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది ఈ చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉండబోతోందో. ఇదే కాదు, వేరే తప్పులకు కూడా పెద్ద మొత్తంలోనే ఫైన్లున్నాయి. డేటా లీకైన విషయం చెప్పకపోతే 200 కోట్ల వరకు, ఇక మిగతా ఉల్లంఘనలకు 50 కోట్ల వరకు జరిమానా వేయొచ్చు. సరే, ఇప్పటిదాకా చట్టంలోని మంచి విషయాలు చూశాం. ఇప్పుడు నాణేనికి మరోవైపు కూడా చూడాలి కదా. ఈ చట్టం మీదున్న కొన్ని ప్రధాన విమర్శలేంటో ఇప్పుడు నిష్పక్షపాతంగా చూద్దాం. అన్నింటికన్నా పెద్ద ఆందోళన కలిగించే విషయమేంటంటే, ప్రభుత్వానికిచ్చిన మినహాయింపులు. అంటే ప్రభుత్వం దేశభద్రత, సార్వభౌమాధికారం లేదా ప్రజాభద్రత లాంటి కారణాలు చెప్పి తన ఏజెన్సీలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించగలదు. అయితే ఈ నిర్ణయాలను పర్యవేక్షించడానికి సరైన వ్యవస్థ లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య అని చాలామంది అంటున్నారు.
ఇక రెండవ విమర్శ కొన్ని ముఖ్యమైన హక్కులు ఈ చట్టంలో లేవని. ఉదాహరణకు రైట్ టు డేటా పోర్టబిలిటీ అంటే మన డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఈజీగా మార్చుకునే హక్కు, దానిందులో చేర్చలేదు. అలాగే రైట్ టు బీ ఫర్గాటెన్ అంటే మన డేటాను పూర్తిగా తొలగించమని అడిగే హక్కు కూడా లేదు. దీనికి తోడు ఆర్టీఐ చట్టంలోని ఒక సెక్షన్ను మార్చడం వల్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ పొందడం ఇంకా కష్టమవ్వొచ్చని కూడా కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇక మూడోది వ్యాపారాలపై పడే భారం. ఈ కొత్త రూల్స్ పాటించడం వల్ల ఖర్చులు, సంక్లిష్టత బాగా పెరుగుతాయి. దీనివల్ల ముఖ్యంగా కొత్తగా మొదలయ్యే స్టార్టప్లు, చిన్న కంపెనీలు ఇబ్బంది పడొచ్చు. వాళ్ల ఇన్నోవేషన్కు ఇది అడ్డంకి కావొచ్చు అనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ చట్టం ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనక ఒక పెద్ద ప్రయాణం ఉంది. భారతదేశంలో డేటా ప్రైవసీ ప్రయాణం ఎలా సాగిందో ఆ చరిత్రను ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఈ కథ మొదలైంది 2017లో. సుప్రీంకోర్టు పుట్టుస్వామి కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గోప్యతా హక్కు మన ప్రాథమిక హక్కు అని చెప్పింది. అదే ఏడాది జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని వేశారు. ఆ తర్వాత 2022లో సిఈఆర్టీఎన్ డేటా లీకైతే 6 గంటల్లో చెప్పాలని రూల్ పెట్టింది. చివరిగా 2023లో పార్లమెంట్లో డీపీడీపీ యాక్ట్ పాస్ అయింది. ఇప్పుడు 2025లో పూర్తిస్థాయి అమలు కోసం రూల్స్ వచ్చాయి. ఈ డీపీడీపీ చట్టమే కాకుండా మన డిజిటల్ ప్రపంచాన్ని కాపాడటానికి వేరే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హెల్త్ కేర్ రంగంలో డేటా కోసం డిఐఎస్హెచ్ఏ అనే చట్టం, అలాగే సైబర్ దాడుల్నుంచి రక్షించడానికి సిఈఆర్టీఐఎన్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. అన్ని విషయాలు చూశాం కదా. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ కొత్త డిజిటల్ ఒప్పందం 100 కోట్ల మంది ప్రజలకు నిజంగా రక్షణ కవచంలా నిలుస్తుందా, లేక ప్రభుత్వ పర్యవేక్షణకు మరిన్ని దారులు తెరుస్తుందా? ఒకవైపు బలమైన రక్షణలు, మరోవైపు తీవ్రమైన విమర్శలు. దీని అసలు ప్రభావమేంటో కాలమే చెప్పాలి.